నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం 6వ తరగతి జనరల్ సైన్స్ సిబిఎస్ఈ కొత్తగా ప్రవేశపెట్టబడినటువంటి పుస్తకాల్లో 9వ చాప్టర్ అయినటువంటి విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు ఈ టాపిక్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా క్విక్గా రివిజన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మీ పూర్వజ్ఞానానికి ఒక పరీక్ష. సమాధానం కనుక మీకు తెలిసినట్లయితే ఒకసారి వీడియోని పాస్ చేసి కామెంట్ రూపంలో మీ సమాధానాన్ని తెలియజేయండి. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని నిలుపుదల చేయడానికి, ప్రసరింప చేయడానికి సహకరించే పరికరం ఏమిటి? వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని నిలుపుదల చేయడానికి అలాగే ప్రసరింప చేయడానికి సహకరించేటువంటి పరికరం ఏమిటి అని అడుగుతున్నారు. సమాధానం కనుక మీకు తెలిసింది అన్నట్లయితే ఆ సమాధానాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక పాఠ్యాంశంలోని ముఖ్యమైన అంశాల జోలికి వెళ్దాం. సో మన నిత్య జీవితంలో అనేక అవసరాల కోసం మనం విద్యుత్ని వినియోగించుకుంటూ ఉన్నాము. బావులు లేదా భూమట్టం నుండి నీటిని ట్యాంకులోనికి పంపుటకు, గదిలో ఫ్యాను, లైటు, టెలివిజన్ వంటి విద్యుత్ ఉపకరణాలను వినియోగించుకోవడానికి, వివిధ యంత్రాల చేత పనిచేయించుకోవడానికి మనం విద్యుత్ని వినియోగించుకోవడం జరుగుతున్నది. మన ఇళ్ళు, రోడ్లు, కార్యాలయాలు, మార్కెట్లు మరియు కర్మాగారాలలో సూర్యాస్తమయం తర్వాత కూడా వెలుతురుని ఇవ్వడం కోసం విద్యుత్ను ఉపయోగించుకోవడం జరుగుతోంది. పవర్ స్టేషన్లో విద్యుత్ ఉత్పత్తి అయిన తర్వాత వైర్ల ద్వారా మన ఇళ్లకి చేరుకుంటుంది. కొన్నిసార్లు విద్యుత్ సరఫరా విఫలం కావచ్చు. అటువంటి సమయంలో వెలుగు కోసం మనం టార్చ్ లైట్ను ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ టార్చ్ లైట్లో ఉండే విద్యుత్ ఘటము విద్యుత్తుని జనింపజేసి బల్బును వెలిగించి మనకు కాంతిని ఇస్తుంది. విద్యుత్ ఘటము. టార్చ్ లైట్లోని బల్బుకు విద్యుత్ ఘటము విద్యుత్తును అందిస్తుంది. విద్యుత్ ఘటాలను మనం అలారము, గడియారాలు, చేతి గడియారాలు, ట్రాన్సిస్టర్ రేడియోలు, కెమెరాలు మొదలైనటువంటి పరికరాలలో ఉపయోగిస్తూ ఉండటం జరుగుతుంది. విద్యుత్ ఘటాన్ని పరిశీలించినట్లయితే అందులో ఒకవైపు చిన్న లోహపు మూత, మరొక వైపు లోహపు చట్రము ఉంటాయి. విద్యుత్ ఘటంపై ధనాత్మక, రుణాత్మక గుర్తులు ఉంటాయి. సాధారణంగా లోహపు మూత విద్యుత్ ఘటం యొక్క ధన ధ్రువంగాను, లోహపు చట్రము ఘటం యొక్క రుణ ధ్రువంగాను పనిచేస్తూ ఉంటుంది. విద్యుత్ ఘటము దాని లోపల నిల్వ చేయబడినటువంటి రసాయనాల నుండి విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. విద్యుత్ ఘటంలోని రసాయనాలని పూర్తిగా ఉపయోగించినట్లయితే ఆ తర్వాత విద్యుత్ ఘటము విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయడం జరుగుతుంది. సో దాన్ని మనం బ్యాటరీలు అయిపోయినాయి అని చెప్పి చెప్తూ ఉంటాము. సో ప్రమాద సూచికలు. విద్యుత్ను సరైన పద్ధతిలో ఉపయోగించకపోతే అది ప్రమాదం అని సూచించడం కోసం విద్యుత్ స్తంభాలపైన, విద్యుత్ సబ్స్టేషన్లలోనూ అనేక ప్రదేశాలలో ఈ ప్రమాద సూచిక గుర్తును ప్రదర్శిస్తూ ఉంటారు. విద్యుత్ మరియు విద్యుత్ ఉపకరణాలను వాడుతున్నప్పుడు అజాగ్రత్తగా ఉన్నట్లయితే తీవ్రమైన గాయాలకు, కొన్నిసార్లు మరణానికి దారితీయవచ్చు. పోర్టబుల్ జనరేటర్ల ద్వారా ఉత్పత్తి చేయబడేటువంటి విద్యుత్ కూడా ప్రమాదకరమే. విద్యుత్ బల్బులో ఫిలమెంటు, ధ్రువాలు ప్రధాన భాగాలుగా ఉంటూ ఉంటాయి. విద్యుత్ బల్బులో కాంతిని ఇచ్చే సన్నని తీగను బల్బు యొక్క ఫిలమెంటు అని పిలుస్తారు. ఫిలమెంటు దానికి ఆధారాన్ని ఇచ్చే 2 మందమైన తీగలతో కలుపబడి ఉంటుంది. ఈ తీగలలో ఒకటి బల్బు యొక్క అడుగు భాగానికి, మరొకటి బల్బు యొక్క లోహపు కొనకు జత చేయబడి ఉంటుంది. విద్యుత్ ఘటం యొక్క 2 కొనలను విద్యుత్ ఉపకరణాలైన స్విచ్, బల్బు లేకుండా కలిపి ఉంచినట్లయితే విద్యుత్ ఘటంలో రసాయనాలు త్వరగా వినియోగించబడి ఘటం పనిచేయడం ఆగిపోతుంది. విద్యుత్ ఘటం యొక్క 2 చివర్ల నుండి 2 తీగలను తీసుకుని విద్యుత్ బల్బు యొక్క 2 టెర్మినల్స్కి కలిపినట్లయితే ఆ విద్యుత్ బల్బు వెలుగుతుంది. సో క్రింది అమరికను పరిశీలించండి. ఇక్కడ మనకి కొన్ని విద్యుత్ ఘటాలకు సంబంధించినటువంటి అమరిక ఇవ్వడం జరిగింది. సో మొదటి సందర్భం ఏలో వలయం పూర్తయింది కనుక ఈ సందర్భంలో బల్బు వెలుగుతుంది. అలా కాకుండా బి అనే సందర్భము, అలాగే సి సందర్భము, డి సందర్భము, ఈ సందర్భం, ఈ 4 సందర్భాలలో చూసినట్లయితే వలయం పూర్తి కాలేదు కనుక ఈ సందర్భాలలో బల్బు వెలగదు. ఇక చివరి సందర్భం ఎఫ్ అనేటువంటి సందర్భంలో కూడా వలయం పూర్తయింది కనుక బల్బు వెలుగుతుంది. సో మొత్తంగా ఒక విద్యుత్ వలయంలో బల్బు వెలగాలి అన్నట్లయితే వలయం పూర్తి అవ్వాలి అనేటువంటి ఒక నిబంధనగా మనం చెప్పుకోవచ్చు. విద్యుత్ వలయం అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో విద్యుత్ వలయము అనేది విద్యుత్ ఘటం యొక్క 2 ధ్రువాల మధ్య విద్యుత్ ప్రవహించడానికి పూర్తి మార్గాన్ని అందిస్తూ ఉంటుంది. విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవహించినప్పుడు మాత్రమే బల్బు వెలుగుతుంది. విద్యుత్ వలయంలో విద్యుత్ యొక్క దిశ విద్యుత్ ఘటం యొక్క ధన ధ్రువం నుండి రుణ ధ్రువం వైపుకి తీసుకొనబడుతుంది. విద్యుత్ బల్బు యొక్క ధ్రువాలను తీగల ద్వారా విద్యుత్ ఘటానికి అనుసంధానించినప్పుడు బల్బు యొక్క ఫిలమెంట్ గుండా విద్యుత్ వెళ్లడం వలన బల్బు వెలుగుతుంది. బల్బు మాడిపోయినప్పుడు వలయం పూర్తి చేసినా బల్బు వెలగకపోవచ్చు. బల్బు మాడిపోవడానికి ఫిలమెంట్ తెగిపోవడం అనేది ఒక ప్రధాన కారణం కావచ్చు. ఇలా ఒకవేళ ఫిలమెంట్ తెగిపోయింది అన్నట్లయితే విద్యుత్ ఘటానికి బల్బుకు మధ్య విద్యుత్ ప్రవాహ మార్గం తెగిపోతుంది కనుక బల్బు వెలగదు. ఇక విద్యుత్ స్విచ్ అనేటువంటి పరికరాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మనము తయారు చేసుకున్న టార్చ్లో బల్బు యొక్క ఆధారాన్ని సెల్ యొక్క కొన నుండి దూరంగా కదల్చడం ద్వారా మనం స్విచ్ను వేయుట మరియు ఆపుట చేస్తూ ఉంటాము. ఇది ఒక సరళమైన స్విచ్. అయితే దీన్ని ఉపయోగించడం అంత సులభమైనటువంటి వ్యవహారం కాదు. 2 డ్రాయింగ్ పిన్నులు, సేఫ్టీ పిన్ లేదా పేపర్ క్లిప్, 2 తీగలు మరియు థర్మోకోల్ షీట్ లేదా చెక్క బోర్డులను ఉపయోగించి మనం ఒక సాధారణ స్విచ్ను తయారు చేసుకోవచ్చు. సో దీనిలో డ్రాయింగ్ పిన్నులను చెక్క బోర్డులకు అమర్చాలి. ఒక డ్రాయింగ్ పిన్ నుండి వైరును బ్యాటరీ యొక్క ధన ధ్రువానికి అమర్చాలి. బ్యాటరీ యొక్క రెండో ధ్రువం నుంచి వైర్ను బల్బుకి కలిపి బల్బు యొక్క రెండో ధ్రువం నుంచి తెచ్చినటువంటి వైర్ను రెండో డ్రాయింగ్ పిన్ కి అమర్చాలి. 2 డ్రాయింగ్ పిన్ల మధ్య సేఫ్టీ పిన్ లేదా పేపర్ క్లిప్ ను తగిన విధంగా అమర్చాలి. వలయాన్ని మూయడానికి తెరవడానికి ఈ అమరిక అనేది సహకరిస్తూ ఉంటుంది. సేఫ్టీ పిన్ ఉపయోగించి 2 డ్రాయింగ్ పిన్లను ఉపయోగించి కలిపినట్లయితే ఆ వలయం పూర్తవడం వల్ల విద్యుత్ బల్బు వెలుగుతుంది. 2 డ్రాయింగ్ పిన్ల మధ్య సేఫ్టీ పిన్ స్పర్శించినట్లయితే వలయం పూర్తి కాదు కనుక బల్బు వెలగదు. టార్చ్ లైట్ లో కూడా స్విచ్ ను మూసినప్పుడు వలయం పూర్తవుతుంది కనుక బల్బు వెలుగుతుంది. స్విచ్ ను తెరిచినప్పుడు బల్బు వెలగడం ఆరిపోతుంది. టార్చ్ లైట్ లోపల విద్యుత్ ఘటాలు, కదిలే స్విచ్, బల్బు, పరావర్తకము, ప్లాస్టిక్ రక్షకము ప్రధాన భాగాలుగా ఉంటూ ఉంటాయి. వలయాన్ని మూయడానికి, తెరవడానికి ఉపయోగపడేటువంటి స్విచ్ అనేది ఒక సాధారణమైనటువంటి పరికరం. మన ఇళ్లలో వివిధ డిజైన్లలో లభిస్తున్నప్పటికీ ఈ స్విచ్ అనేటువంటి ప్రాథమికంగా ఒకే సూత్రం మీద పనిచేస్తూ ఉంటుంది. విద్యుత్ వాహకాలు, విద్యుత్ బంధకాలు. సాధారణంగా విద్యుత్ వలయాన్ని పూర్తి చేయడానికి మనం లోహపు తీగలను ఉపయోగిస్తూ ఉంటాము. అయితే ఈ లోహపు తీగలకు బదులుగా నూలు దారాన్ని కానీ, కార్కను కానీ, రబ్బరు, ప్లాస్టిక్ స్కేలు, చెక్క దిమ్మె, కొవ్వొత్తి, థర్మోకోల్, కాగితం మొదలైనటువంటి పదార్థాలను ఉపయోగించినప్పుడు వలయం పూర్తి కాకపోవడం వలన బల్బు వెలగదు. ఈ వస్తువులన్నీ తమ గుండా విద్యుత్ను ప్రవహింప చేయవు. అలాగే లోహపు నాణేలు, తాళం చెవి, గుండు సూదులు, అల్యూమినియం ఫాయిల్, కుట్టు సూది, పెన్సిల్, ముళ్ళు మొదలైనటువన్నీ కూడా విద్యుత్ను తమ గుండా ప్రసరింపనిస్తాయి కనుక వీటిని ఉపయోగించి వలయాన్ని పూర్తి చేయవచ్చు. ఏ పదార్థాలు అయితే తమ గుండా విద్యుత్ను ప్రవహింపచేస్తాయో వాటిని విద్యుత్ వాహకాలు అంటారు. విద్యుత్ వాహకాలకు ఉదాహరణలుగా లోహపు నాణెము, తాళం చెవి, గుండు సూదులు, అల్యూమినియం ఫాయిల్, కుట్టు సూది, అలాగే పెన్సిల్ ముళ్ళను చెప్పవచ్చు. ఏ పదార్థాలు అయితే తమ గుండా విద్యుత్ను ప్రవహింపనివ్వవో అలాంటి వాటిని విద్యుత్ బంధకాలు అంటారు. విద్యుత్ బంధకాలుగా నూలు దారము, కార్క్, రబ్బరు, ప్లాస్టిక్ స్కేలు, చెక్క దిమ్మె, కొవ్వొత్తి, థర్మోకోల్ మరియు కాగితాలను చెప్పవచ్చు. లోహపు తీగలన్నీ విద్యుత్ను తమ గుండా ప్రవహింపచేసే లక్షణాన్ని కలిగి ఉంటాయి కనుకనే సాధారణంగా విద్యుత్ తీగలుగా లోహపు తీగలని ఉపయోగించడం జరుగుతూ ఉంది. 2 విద్యుత్ తీగల మధ్య గాలి మాత్రమే ఉన్న సందర్భంలో బల్బు వెలగదు కనుక గాలి ఒక విద్యుత్ బంధకము అని గుర్తించవచ్చు. స్విచ్లు, విద్యుత్ ప్లగ్స్, సాకెట్స్ మొదలైనటువంటివి విద్యుత్ వాహకాలతో తయారు చేయబడి ఉంటాయి. రబ్బరు మరియు ప్లాస్టిక్ విద్యుత్ తీగలకు మనం ఎక్కువగా తాకేటువంటి ప్లగ్ యొక్క పైభాగము, స్విచ్, విద్యుత్ ఉపకరణాల పైభాగాల తయారీకి విద్యుత్ బంధకాలను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. మన శరీరం ఒక మంచి విద్యుత్ వాహకం కనుక విద్యుత్ ఉపకరణాలతో పనిచేస్తున్నప్పుడు మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మనం కనుక ఆ విద్యుత్ కదిలేటువంటి తీగలను కనుక ముట్టుకున్నట్లయితే షాక్ తగిలేందుకు అవకాశం ఉంటుంది. సో మొదటగా అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చూద్దాం. విద్యుత్ వలయంలో స్విచ్ అనేటువంటి పరికరాన్ని ఉపయోగించుకుని వలయంలో విద్యుత్ను ప్రసరింప చేయడము, నిలుపుదల చేయడము చేయవచ్చు. థ్యాంక్ యూ.